Time management student my kada you see in this case here, avoid irrelevant information whenever you are trying to attempt the what ma subjective or descriptive paper. Structure your answer, start with what ma definition and section and give concise explanation, 1 to 2 lines. If asked the difference, then use the what ma table bullet points for clarity. Sir ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి, బండ గుర్తు అంటే లిటరల్ గా చెప్పాలంటే స్పేస్ ఎక్కువ ఇస్తేనేమో యూ హ్యావ్ టు రైట్ మోర్, స్పేస్ తక్కువ ఇస్తేనే యూ హ్యావ్ టు ఫాలో ది వాట్ ది శాంపుల్ స్టాండర్డ్, రైట్? సో ఫస్ట్ వన్ ఏం రాస్తారు, డెఫినేషన్ రాస్తారు, లేకపోతే కాన్సెప్ట్ రాస్తారు. సెకండ్ వన్ కన్సైజ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. థర్డ్ వన్ ఇంకేదైనా కేస్ లాస్ ఉంది అనుకుంటే రాయండి, అదర్వైజ్ యూ కెన్ సమ్మరైజ్ ది వాట్ మా మీరు కంక్లూజన్ 1 లైన్ లో కూడా చేయొచ్చు, రైట్? దాని టైం మేనేజ్మెంట్ ఏంటిది సార్, యూ సీ 1 to 2 minutes ఫర్ షార్ట్ డెఫినేషన్ క్వశ్చన్, 2 to 3 minutes ఫర్ ది వాట్ మా డిఫరెన్స్ ఆర్ షార్ట్ ఎక్స్ప్లెనేషన్. జనరల్గా 2 to 3 minutes ఇంపాసిబుల్. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే మీ పేపర్లో కనుక రఫ్ పేపర్ ఇస్తారు, మీకు లాస్ట్ పేజ్ అనేది మీరు కనుక ఆన్సర్ షీట్ తీసుకున్నారు అనుకోండి, టు బి ప్రిసైజ్ లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే, రైట్? సో పార్డన్ మీ ఫర్ ది బోర్డ్ రైటింగ్ గురించి. జనరల్గా ఏముంటుంది అంటే మీ పేపర్లో కనుక చూసుకుంటే ఒక పేపర్ ఉంటుంది మా లాస్ట్ 1 or 2 pages ఇస్తారు. దాంట్లో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆ పేపర్ 2లో ఆన్సర్ రాసే బదులు ఏం చేయండి అంటే యూ జస్ట్ లెట్స్ ఏ సెక్షన్, ఒక ఫస్ట్ క్వశ్చన్ ఉందనుకోండి, ఫస్ట్ క్వశ్చన్లో యూ ప్రిపేర్ ది వాట్ మా స్కెలిటన్ అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ షార్ట్ నోట్స్ మీద క్వశ్చన్ అడుక్కున్నాం ఇందాక డిస్కస్ చేసినాం. సో దాంట్లో మీరు కనుక చూసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ దే ఆర్ ఆస్కింగ్ ది వాట్ మా డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్ 3 గురించి మీకు తెలుసు, సెక్షన్ 3 ఖచ్చితంగా రాయాల్సిందే. దాంతోపాటు వీ డిస్కస్ ది వాట్ మా ఫార్మ్స్ ఆఫ్ ది డొమెస్టిక్ అబ్యూస్, రైట్? సో అవన్నీ కూడా యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ది వాట్ మా, దీంట్లో అన్నీ ఉంటాయి, ఫినాన్షియల్, ఎకనామిక్, సెక్షువల్, దాని తర్వాత ఫిజికల్, మెంటల్, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఫార్మ్స్ రాసుకోండి. సో దట్ ఏంటిది మా మీరు ఇవన్నీ కొంచెం ఒక 30 minutes టైం తీసుకొని అవుట్ ఆఫ్ 3 hours యూ జస్ట్ డూ ఇట్. ఇది చూసారనుకోండి మీకు ఎగ్జామ్లో మర్చిపోకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాట్ విల్ హ్యాపెన్ మా, యూ ఆర్ నాట్ మిస్సింగ్ ది వాట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి, రైట్? అండ్ దాని తర్వాత యూ సీ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ జనరల్గా 1 to 2 minutes తీసుకుంటే మంచిదే. అది దట్ ఈస్ కమ్స్ విత్ వాట్ మా లాట్ ఆఫ్ ప్రాక్టీస్, రైట్? అండ్ దాని తర్వాత యూ సీ అవాయిడ్ రైటింగ్ పారాగ్రాఫ్స్, యూజ్ ది బుల్లెట్స్, టేబుల్స్ అండ్ నంబర్డ్ పాయింట్. అర్థమవుతుంది కదా? మీరు ఎట్లా పడితే అట్లా యూ సీ మొత్తం పారాగ్రాఫ్లో రాస్తా, నేను కవినైతా, నేను పోయట్నైతా అంటే ఎస్ యూ బికమ్ ది వాట్ మా ఆఫ్టర్ ఏపీపీ అయిన తర్వాత ఏమన్నా కానీ అయినా మాకేం ప్రాబ్లం లేదు, ముందైతే ఎగ్జామ్ క్లియర్ చేయి, రైట్? దట్ ఈస్ ద వన్ థింగ్. ద నెక్స్ట్ వన్ యూ సీ డిఫరెన్స్ బిట్వీన్ ది మర్డర్ అండ్ కల్పబుల్ హోమిసైడ్, రైట్? జనరల్గా ఇది ఎట్లా రాస్తాం సార్, యూ సీ దీంట్లో మీరు కనుక చూసుకుంటే వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. హియర్ ఐ ప్రిపేర్డ్ ది వాట్ మా, లిటరల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ స్కెలిటన్. అర్థమైంది కదా? సో దీంట్లో మీకు పాసిబిలిటీ ఉంటే యూ సీ ఫీచర్, దీంట్లో ఏంటిది మా దిస్ అండ్ ఇంటెన్షన్. ఇది స్కెలిటనా కాదా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిఫైన్ వాట్ ఎగ్జాక్ట్లీ, బికాజ్ మీ అందరు తోపులు తురుములు, నాకంటే ఎక్కువ క్రిమినల్ ప్రాక్టీస్ ఉంది మీ అందరికీ, నాకంటే ఎక్కువ కేసులు చేస్తున్నారు, మీ అందరికీ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో యూ ట్రై టు అండర్స్టాండ్ అండ్ దిస్ ఈస్ హౌ ది వాట్ మా యూ నీడ్ టు ప్రిపేర్ ద స్కెలిటన్. 1 లైన్లో రాసుకోండి, నాకు నచ్చిందిగా రాశాను కాబట్టి మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. సో దట్ వాట్ విల్ హ్యాపెన్ యూ సీ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ సార్, ఇది మీరు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేస్తే అది ఈజీ అవుతుంది, రైట్? అండ్ దాని తర్వాత నన్ను నడుచుకుంటారు మీరు, రైట్? ఇంటెన్షనల్ కిల్లింగ్ మే ఆర్ మే నాట్ బి వాట్ మా ఇంటెన్షనల్, తెలుసు కదా? జనరల్గా వాడు కాపాడబోయి వాడు ట్రైన్ కింద పడేసిండు, ఈజ్ ఇట్ మర్డర్ కిందకి వస్తుందా? రాదు కదా, రైట్? దట్ ఈస్ ద వన్ థింగ్. నెక్స్ట్ వన్ యూ సీ పనిష్మెంట్, మోర్ సివియర్ లెస్ సివియర్. దీంట్లో కైండ్ ఆఫ్ ఏంటిది మా ఇంటెన్షన్ ఉండదు దీంట్లో, అవునా కదా? బట్ యూ సీ ఇన్ దిస్ కేస్ దిస్ ఈజ్ వన్ థింగ్. యూ సీ రైట్, దీంట్లో రైటింగ్ టిప్స్ ఏంటిది సార్, అగైన్ గుర్తుపెట్టుకోవాలా, రైట్ లెజిబుల్లీ, నంబర్ ఆన్సర్ క్లియర్లీ, అండర్లైన్ కీ టర్మ్స్. మీరు కనుక వెన్ యూ ఆర్ షూర్ అబౌట్ యువర్ కాన్సెప్ట్, యువర్ టర్మినాలజీ అండ్ ఎవ్రీథింగ్ కనుక ఉంటే అవసరమైతే వాట్ విల్ హ్యాపెన్ మై యూసీ, అవసరమైతే దీని కింద ఒక లైన్ ఇట్లా గిర్రగీస్తారు. ఎందుకు గిర్రగీయాలి సార్ ఇది మీరు దేంతో గీయకండి, పెన్సిల్తో గీయండి, రైట్? సో బ్లాకా, బ్లూవా, లేకపోతే ఏది వాడాలి ఏం అక్కర్లేదు నాయన, యూ జస్ట్ గో విత్ వాట్ పెన్సిల్తో చేయండి చాలు. దీన్ని చేస్తే ఏమవుతుందంటే దీన్ని ఏమంటారంటే మీకు తెలుసు కదా. సో హియర్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, యువర్ గైడింగ్ ఎవాల్యుయేటర్ ఇస్ డిఫరెంట్ దెన్ మేకింగ్ హిమ్ యువర్ ఆన్సర్, అవునా కదా? సో నువ్వు ఎగ్జామినర్కి ఏం చెప్తున్నావు, యూ సీ మీరు ఎప్పుడైతే మీ ఆన్సర్ రాస్తారో, సార్ నా పేపర్ నా ఆన్సర్ మొత్తం మీరు చదవద్దు, నేను ఈ పాయింట్ రాసినా చూసుకో, ఇది రాసినా చెక్ చేసుకో, ఇది రాసినా చెక్ చేసుకో, దాట్స్ ఇట్. ఇట్ మీన్స్ వాట్? సో ఇస్కా మతలబ్ జనరల్గా మీరు అండర్లైన్ నార్మల్ పేపర్లో కనుక ఎక్కడైనా అండర్లైన్ చేస్తే మీ బ్రెయిన్, మీ ఐ సైట్ ఎక్కడికి పోతే స్ట్రేట్ అవే దాని మీదనే పోతుంది కదా. ఎస్, ఇన్ దిస్ కేస్ వాట్ యు ఆర్ గైడింగ్ ది ఎవాల్యుయేటర్. ఇస్కా మతలబ్ యు ఆర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ ది ఎవాల్యుయేటర్. ఆయన పని ఏదైతే ఉందో మీరు ఈజీ చేస్తున్నారు. ఈజీ చేసిన దానికి ఖచ్చితంగా మీకు ఏముంటాయమా ఎక్స్ట్రా మార్క్ ఉంటుందా ఉండదా? అట్లీస్ట్ మీకు గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ పేపర్ కంటే ఒక క్వశ్చన్లో 1/2 మార్క్ ఎక్కువ వేస్తాడు సార్, సబ్జెక్టివ్ పేపర్ కాబట్టి, రైట్? సో దిస్ ఈజ్ వాట్ ద గైడింగ్ ఈజ్ డిఫరెంట్ దెన్ ది వాట్ మా. నువ్వు ఆయన పేపర్ మొత్తం చదివించినావు అనుకో, నువ్వు గోయిందా,
ఎందుకంటే నీవు దాని సగం కరెక్ట్ ఉంటుంది, సగం రాంగ్ ఉంటాయి కాబట్టి. సో ఇట్ ఈస్ బెటర్ పాసిబుల్ అయితే మాత్రం మీరు డ్యామ్ షూర్ అయితేనే చేయండి ఆ క్వశ్చన్. ఇట్ ఇస్ ప్రతి దాంట్లో నేను గిర్రలు తీసుకుంటా పోతా ప్రతి లైన్, నో. వెన్ యూ ఆర్ షూర్ దెన్ ఓన్లీ యూ గో ఫర్ ది వాట్ అండర్లయింగ్ ఆఫ్ దిస్ వన్, లేకపోతే చేయకండి. రైట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటిది మా యూసీ, నెక్స్ట్ ఏంటిదమ్మా, యూజ్ బుల్లెట్ పాయింట్స్ అండ్ టేబుల్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ లుక్స్ ఆర్గనైజ్డ్ అండ్ అర్న్ ది వాట్ మా, కొంచెం 1-2 మార్కులు ఎక్కువ వస్తాయి. రైట్, ఓవరాల్గా మీకు 5 మార్కులు వచ్చినా మీరు హీరో సార్ గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరికి నాకు 10 దాంట్లో 9 రావాలి, నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ యూ ఆర్ ఇన్ ద కాంపిటీషన్ ఎగ్జామ్ ఓన్లీ యూ ట్రై టు గెట్ ది వాట్ మా జస్ట్ 0.5 ఒక్క 1/2 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోండి చాలు. ప్రతి ఆన్సర్లో ఒక్క 1/2 మార్క్స్. ఓవర్గా ఎంత డిఫరెన్స్ వస్తుంది మా ఎగ్జాంపుల్ లెట్స్ సే 40 క్వశ్చన్స్ అనుకుందాం, 40 × 0.5 ఎంత అమ్మా, 20 మార్కులు డిఫరెన్స్ సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు లోపల ఉండాలా బయట ఉండాలని డిసైడ్ చేయడానికి కావాల్సింది 0.5. राइट, सो इसका मतलब यू सी व्हेन यू आर मेकिंग डिफरेंस ऑफ 20 मार्क्स, इसका मतलब तुम्हारा लैंडस्लाइड विक्ट्री लाइक द बीजेपी गॉट इन द व्हाट मा बिहार. ओके, तो लाइक यू सी इन दिस केस इट इज अ स्ट्रेट फॉरवर्ड. आप देखिए कीप आंसर कंसाइज, क्वालिफाइंग मार्क्स कैन बी अगेन व्हाट मा secured with provision, but this is again not tip for the what ma the qualifying marks kaadi de, this is for the what ma you want to get the high yielding marks in the paper 2. right, this is one thing. Next one you see, next one ఏంటిది సార్, నెక్స్ట్ వన్ యూసీ రివిజన్ స్ట్రాటజీ. ఉండాలా లేదా రివిజన్, ఖచ్చితంగా ఉండాలి సార్. యూసీ డైలీ దాదాపు ఒక 15 నుంచి 20 మినిట్స్ గుర్తుపెట్టుకోండి సార్. ఫ్లాష్ కార్డ్స్ అండ్ హై ఇన్ నోట్స్. ఏం చేస్తారు, నా లాంటి వాళ్ళు పిక్చర్లు అయితే గోడ కతకబెట్టుకుంటారు, అరే టీవీసీలో కదా రేపు చెప్పేది ఉంది కదా, యూ ప్రిపేర్ దిస్ రైట్. సో రేపు పొద్దుగాల పోయిన తర్వాత నా బ్రెయిన్కి రేపు నేను ఏం చెప్పాలి పిల్లలకు పాఠం అనేది నా క్వశ్చన్ రావద్దు. రైట్, సో వన్స్ इज कमिटेड तो ठीक है भैया, शेड्यूल बना लो, हर एक बार 5 मिनट देख लो उसमें क्या हो रहा है. రైట్, అండ్ ద నెక్స్ట్ వన్ యూ సీ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడకుండా డైరెక్ట్ ఎగ్జామ్కి పోతే మీరు బ్లండర్ చేసినట్టు. రైట్, యాక్చువల్గా పాయింట్ ఏంటంటే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలవాలన్నా, ఎక్కడ ఏ ఇంపార్టెంట్ టాపిక్ తెలవాలన్నా, లేకపోతే క్వశ్చన్స్ అవునా కదా, జనరల్గా మాక్ టెస్టులు రాయాలన్నా లేదా, మీ అట్లీస్ట్ ఒకసారి చూడాలన్నా లేదా. మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ప్రీవియస్గా నాట్ ఓన్లీ దిస్ ఎగ్జామ్ ఏపీపీ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి యూపీఎస్సీ అన్న, గ్రూప్స్ అన్న, 1 2 3 4 ఏ జాబులైనా పెట్టుకోండి, దాంట్లో ఒక్కొక్కడు 100 టెస్టులు రాస్తాడు సార్, ఒక్కొక్కడు 100 మాక్ టెస్టులు రాస్తాడు. సో దేర్ ఆన్వర్డ్స్ యూ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకు రాయాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు దాంట్లో కాన్సెప్ట్స్ ఒకటి, సెకండ్ రివిజన్, థర్డ్ ఏంటిదిమా యు ఆర్ ఫెమిలియర్ విత్ వాట్ మా టైప్ ఆఫ్ క్వశ్చన్స్. రైట్, సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి యూ స్టార్ట్ రీడింగ్ ది మైండ్ ఆఫ్ ఎగ్జామినర్. అవునా కదా, వాడు ఎట్లాంటి క్వశ్చన్స్ వేస్తాడు, ఒకవేళ ఈ టాపిక్లోకి వెళ్ళి వస్తే ఇట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది మీరే ఫార్ములేట్ చేసుకుంటారు, ఆ టైంకి రావాల్సిన అవసరం లేదు మీకు. Right, and the next one you see focus on a clarity and concept rather than the what ma memorizing the things. Right, and next one you see sir psychology edge sir. సైకాలజీ edge మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నుంచి మీరు ఈజీ అనుకొని ప్రిపేర్ అయినవి అన్నీ ఈజీగానే ఉంటాయి సార్. మీరు ముందు నుంచి కష్టం అనుకొని కనుక ప్రిపేర్ అయ్యిండ్రు అనుకోండి ఇట్ సీమ్స్ లైక్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డూ ఇట్. అవునా కదా, సో స్టార్టింగ్లో అనిపిస్తుంది కదా మనం ఏం చేస్తాంలే ఏం నేర్చుకుంటాంలే. వెన్ యూ ఆర్ ఫ్లోయింగ్ విత్ థింగ్స్ యూ స్టార్ట్ లెర్నింగ్ థింగ్స్. ఒకసారి మీరు ఎంజాయ్ చేయడం అంటే దాన్ని ఏమంటారంటే జాయ్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. మీరు ఒక టైంలో ఒక సర్టెన్ స్టేజ్లో ఏం చేస్తారంటే, ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు ఏపీపీ అనుకున్నారా, రాహుల్ సార్ క్లాసులు 6 నెలలు విందామనుకున్నారా, యూ పీపుల్ జాయిన్ ఫర్ ది వాట్ ఓన్లీ ఫర్ 3 months, బట్ వీ మేక్ ఇట్ వాట్ మా 6 months సక్సెస్ఫుల్గా 6 నెలలు క్లాసులు చెప్పినాం. రైట్, బట్ 6 నెలలు మేము పాఠాలు చెప్పినప్పుడు మీరు అనుకున్నారా నేను ఒక స్టూడెంట్ అవుతా అని. రైట్, పోనీ ఎప్పుడైనా నేను 3 గంటలు కూర్చొని క్లాస్ వింటా అనుకున్నారా. రైట్, ఎస్. సో ఎప్పుడైనా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వాట్ మా ది కమిట్మెంట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ మీరు నాకు కమిట్మెంట్ కాదు సార్, ఇట్ ఈస్ కమిట్మెంట్ టు యువర్ సెల్ఫ్. రైట్, అండ్ ద నెక్స్ట్ వన్ యూ సీ పేపర్ 2 ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో ద బేసిక్, నో నీడ్ టు ప్యానిక్ అబౌట్ ది వాట్ మా जो भी है भैया फॉर्मेट प्लीडिंग ड्राफ्टिंग पక్కన పెట్టండి, నో నీడ్ టు వరీ. రైట్, స్టిక్ టు షార్ట్ ప్రిసైజ్ కరెక్ట్ ఆన్సర్, దిస్ ఈస్ ఎనఫ్ టు వాట్ మా క్లియర్ ది ఎగ్జామ్. రైట్, అండ్ బాటమ్ లైన్ గుర్తుపెట్టుకోండి, రీడ్ కేర్ఫుల్లీ, ఆన్సర్ కన్సైజ్లీ అండ్ యూజ్ బుల్లెట్ టేబుల్స్ అండ్ రివైజ్. నెక్స్ట్ ఏంటిది మా high yielding topics. Right, and this strategy ensures again you see maximum marks in the what ma during the examination. Right, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే the same you stick to your own things. అర్థమవుతుంది కదా. yes, the next one you see, next one ఏంటిది సార్, దీంట్లో మీ ఫేవరెట్ సార్. రైట్, శాంపుల్ క్వశ్చన్స్. దీంట్లో మీరు చూసారనుకోండి, సో ఐ బాట్ ఓన్లీ ఫ్యూ బట్ ఐ నో దట్ ఇట్ ఈస్ వాట్ మా. సో మీకు ఇలాంటివి కనుక చూసుకుంటే బోల్డ్ అని క్వశ్చన్స్ ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్, సార్ ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి సార్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే పేపర్ 2లో వచ్చేటివి ఇట్లాంటి క్వశ్చన్సే సార్. ఇట్లాంటి క్వశ్చన్సే, ఇవే క్వశ్చన్స్ కావు. రైట్, ఎస్, అగైన్ యూ మైండ్ మై లాంగ్వేజ్. రైట్, సో ప్రాపర్గా వినండి, ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు, ఇట్లానే క్వశ్చన్స్ వస్తాయని అంటున్నా. రైట్, ఎస్, క్లియర్ కదా. ఎస్, ఎనీ డౌట్ టిల్ నౌ?
హలో మాట్లాడుకోవటాలు లేవా? ఎస్. సో నెక్స్ట్ వన్ యూసి ఎస్ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి సార్. ఎట్లా వస్తాయి పేపర్ 2లో అని చెప్పేసి లెట్సే ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉందనుకోండి, కింద ఇంత స్పేస్ ఉంటుంది మీకు ఎగ్జామ్ రాయడానికి, పైన క్వశ్చన్ ఇంత. సో యూ హ్యావ్ టు రైట్ ది వర్డ్ ద సేమ్ థింగ్ ఇన్ దట్ ది షార్ట్ ఫామ్. ఓకే, సో నా యూసి ఎగ్జాంపుల్ చూడండి మా, మీ అందరికీ డౌరీ తెలుసు. డౌరీ ఎక్కడ డిఫైన్ చేసిండ్రు మా? డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, రైట్? సో దీంట్లో మీరు కనుక చూసారనుకోండి ప్రిసైజ్, దీంట్లో ఏదన్నా ఉంటే ఉండేది 10-12 సెక్షన్లు ఉంటాయి సార్ దీంట్లో డౌరీలో, రైట్? సో 10 సెక్షన్లు ఈజీ, అవునా కదా? బికాస్ జనరల్గా అగైన్ వీ హ్యావ్ టు గెట్ కనెక్ట్ విత్ వాట్ మా ది మ్యారేజ్ యాక్ట్, తెలుసు కదా మీ అందరికీ? మ్యారేజ్ యాక్ట్ కనెక్ట్ చేయొచ్చు దాన్ని, రైట్? సో మీరు గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ కనుక పెళ్లి చేసుకుంటే ఎన్నెన్ని అఫెన్స్ మీ అందరికీ తెలుసు కదా. ఎగ్జాంపుల్ లెట్సే పెళ్లి చేసుకున్నాం అనుకో, పొరపాటున పుస్తకం కట్టినాం అనుకో, నీకు వచ్చే అఫెన్సెస్ తెలుసు కదా. మొట్టమొదటి కనుక క్రిమినల్ ఏదైనా చేస్తారంటే ఫస్ట్ పోయి ఫైల్ చేసేది ఇదే, ఎందుకంటే దీంట్లో పోలీసు వాళ్ళు వస్తారు, అవునా కదా? సో డివోర్స్ ఫైల్ చేస్తే పోలీసులు రారు, డివిసి ఫైల్ చేస్తే పోలీసులు రారు, రైట్? సో ఎస్, దీంట్లో మీకు బండకేసి బాధాలంటే ముందు ఎక్కడ దీంట్లో, కాకపోతే దీంట్లో కూడా ఏంటంటే మామూలు పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇస్తాం దీంట్లో, రైట్? సో నెక్స్ట్ వన్ యూసి ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది వాట్ మా షేర్డ్ హౌస్ హోల్డ్, రైట్? షేర్డ్ హౌస్ హోల్డ్ అంటే గుర్తుపెట్టుకోవాలి, బేర్ యాక్ట్లో ఉన్న డెఫినేషన్ రాయండి. ఒకవేళ ఆ డెఫినేషన్ లేకపోతే అది డిఫరెంట్ స్టోరీ, మీకు రాకపోతే మీకు ఏది వస్తే అది రాయండి, బట్ కొంచెం దగ్గరగా రాయండి. ఏం రాకపోతే ఏదో ఒకటి రాయాలి సార్ పేపర్లో, రాదని కనీసం 0 మార్కులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏంటిది? డొమెస్టిక్ వైలెన్స్. నెక్స్ట్ ఏంటిది? డొమెస్టిక్ వైలెన్స్ మీకు తెలుసు, బికాస్ సెక్షన్ 3 ఆఫ్ ది డీవీసీలో సెక్షన్ 3 నేర్చుకున్నారనుకోండి అయిపోయింది, రైట్? దాంట్లో ఉన్నది ఒకటే ఒక అఫెన్స్ కదా. ఎస్, ద నెక్స్ట్ వన్ యూసి ఇండీసెంట్ రిప్రజెంటేషన్. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ అగైన్ నేనే తీసుకున్నాను అనుకుంటా మీకు అది, అవునా కదా? మరి అలాంటప్పుడు ఇండీసెంట్ అంటే ఏంటిది మా, రైట్? మీరు అంటారు కదా బిహేవ్ యువర్ సెల్ఫ్ అని, రైట్? దాని తర్వాత ఏమంటారు మీరు జనరల్గా, మీరు పర్టికులర్గా మాట్లాడతారు యువర్ కిడ్ షుడ్ బి లైక్ దిస్, యూనిఫామ్లో వచ్చేటప్పుడు ఇలా రావాలని చెప్పేసి. మీరు కనుక చూసుకుంటే గవర్నమెంట్ ఆఫీస్లో దే క్లియర్లీ మెన్షన్ ది వాట్ మా డ్రెస్ కోడ్ ఉంటుంది, తెలుసా మీకు? గవర్నమెంట్ ఆఫీస్లో డ్రెస్ కోడ్ ఉంటారు, లేకపోతే వెస్టర్న్ మోడర్న్ డ్రెస్లు వేసుకొని మీరు వెళ్ళిపోతారా? జనరల్గా ఆ కల్చర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటుంది. ఏంటిదమ్మా? యువర్ చాయిస్. ఆర్టికల్ 21 మామూలు కాదు, వాళ్ళు బీభత్సంగా వాడతారు, రైట్? బట్ కోర్టులో మీరు ఎట్లా వస్తారో వేసుకొని వస్తారా? because you are advocates, you must be what ma governed by the advocates and you must wear the what the black coat, right? So now you see it is what ma here also same thing, andukani cheppesi din definition untadi adokati gurtu pettukondi. And now you see more relevance, you see whether digital media is covered or not, right? దీని మీద ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఉంటుంది, అది ఒకసారి చూడండి, రైట్? అదొకటి. నెక్స్ట్ వన్ యూ సీ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అండ్ చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, రైట్? ఎక్కడ ఉంటుంది సార్ ఇది, రైట్? ఈజీ కదా. ఎస్, జేజే యాక్ట్లో మీరు కనుక చూసిన జేజే యాక్ట్ అంటే అదే కదా. జేజే యాక్ట్లో చిన్నపిల్లోడు కసా పొడిచేసిండు, ఆయనకి పొడిస్తే మర్డర్ అని తెలియదు. నౌ హీస్ కాన్ఫ్లిక్ట్ విత్ వాట్ మా లానా కదా. సో అలాంటప్పుడు యూసీ మన దాంట్లో ఏంటిది మా, వాడు 18 సంవత్సరాల వరకు మైనరే, వాడు కసా నలుగురు నరికినా కానీ ఏమవుతుంది మా, ఏం కాదు. ఎక్కడ తీసుకుపోతారా? జైలు తీసుకుపోతారా? తెలుసు కదా. మంచిగా తీసుకుపోయి మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి రానాయన, మంచిగా భోజనం చేయి, స్నానం చేసుకో, రేపు పొద్దుగాల మళ్ళీ కమిటీకి పోవాలా, జేజే బోర్డు ఉంటుంది కదా, ముందు ప్రజెంట్ చేయాలా. దాని తర్వాత ఏజ్ గురించి క్వశ్చన్ వస్తుంది. ఏజ్లో అగైన్ యూసీ మీ అందరికి తెలుసు కదా, బికాస్ దట్ ద కేస్ మీ అందరికీ ఢిల్లీది తెలుసు కదా, అది జరిగిన తర్వాత ఎస్ నిర్భయ కేసు తర్వాత ఒక జడ్జిమెంట్ వచ్చింది, అర్థమైంది కదా. హీ మే బీ మైనర్ బట్ అగైన్ వాట్ మా ఆయన స్ట్రెంత్ సామర్థ్యం అనేది దట్ ఈస్ వాట్ మా ద మెడికల్ ఎగ్జామినేషన్ తెలుస్తుంది, అవునా కదా. ఎస్, వీల్ కన్సిడర్ 16 by మర్డర్ చేసినా రేప్ చేసినా కూడా ఒకవేళ ఆయనకు ఆ స్ట్రెంత్ సామర్థ్యం ఉంటే వీల్ కన్సిడర్ హిమ్ యాజ్ వాట్ ది వాట్ మా మేజర్, అర్థమైంది కదా. ఎస్, సో మేజర్కి ఎట్లాంటి పనిష్మెంట్ ఉంటాయో వాడికి కూడా అట్లాంటి పనిష్మెంట్సే ఉంటాయి. అదొకటి గైడ్ లైన్ అంతా ఒకసారి చూసుకోండి, రైట్? దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది మా, ఎస్ మీ అందరికి తెలవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏంటిది మా, రైట్? ఇక్కడ చూడండి, అర్థమైంది కదా. సో నౌ యూ సీ ఇట్ ఈస్ వాట్ మై ఇయర్ డిస్కస్ ది వాట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ 138 మీ అందరికి తెలుసు కదా, ఎన్ఐ యాక్ట్, రైట్? ఎస్, నౌ సేమ్ ఐ మీన్ ఎవ్రీ వన్ ఈస్ వాట్ మా మస్ట్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ వన్. బట్ దీంట్లో మీరు చూసిండ్రు అనుకోండి, నెక్స్ట్ ఏంటిది మా అన్లాఫుల్ యాక్టివిటీ అండ్ నెక్స్ట్ ఈస్ వాట్ మా టెర్రరిస్ట్ యాక్ట్, రైట్? అన్లాఫుల్ యాక్టివిటీ డిఫైన్ చేసిండ్రా లేదా? ఇట్ ఈస్ క్లియర్లీ డిఫైన్డ్. నెక్స్ట్ ఏంటిది మా టెర్రరిస్ట్ యాక్ట్, రైట్? సో దీంట్లో మీరు కనుక చూసుకుంటే నేను బికాస్ ద వర్డ్ ఇక్కడ ఎక్స్క్లూసివ్గా క్లియర్గా మెన్షన్ చేసిండ్రు కాబట్టి యూ రైట్ ది డెఫినేషన్ ఆఫ్ ది, యూ హ్యావ్ టు రైట్ ద కంటెంట్ ఫ్రమ్ ది వాట్ ఉపా ఓన్లీ. ఇక్కడ మీరు యూఏపీఏ నుంచి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, నాట్ ది ఐపీసీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్ యూ సీ డిస్కస్ ది ప్రోగ్రామ్ అండ్ ద అడ్వర్టైజ్మెంట్ కోడ్స్. ఇవి ఎక్కడ ఉంటాయి సార్? కేబుల్ నెట్వర్క్ అని చదివినామా లేదా?
రైట్. సో దాంట్లో కూడా క్లియర్గా ఉంటాయి. సో యూ హ్యావ్ టు స్ట్రిక్ట్ దిస్ వన్, రైట్. ఇక్కడ ఏంటిది సార్, డిస్కస్. ఇక్కడ ఏంటిది సార్, రైట్. సో యూ మస్ట్ గివ్ ది అట్లీస్ట్ ఒక సెకండ్ మీరు బ్రెయిన్ పెట్టి ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ టర్మ్స్ మీద. ఓకే. సో నెక్స్ట్ వన్ యూ సీ డిఫైన్ అడల్టరేటెడ్ అండ్ నెక్స్ట్ ఈజ్ వాట్ మా స్పూరియస్ డ్రగ్స్. జనరల్గా మీ అందరికీ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఉంది కదా, ఎస్, దాంట్లో నుంచి అగైన్ యూస్ ఇన్ దిస్ కేస్ ద స్ట్రేట్ ఫార్వర్డ్ చిన్న చిన్న క్వశ్చన్సే సార్. మీకు దాంట్లో ఎన్ని తెలిసినది నాకు తెలియదు, బట్ అగైన్ యూ ట్రై టు అండర్స్టాండ్ దోస్ హు ఆర్ అవేర్ ఆఫ్ థింగ్ యూ మస్ట్ బి అగైన్ వాట్ మా యూ ఆర్ ఏబుల్ టు రికాల్ ద ఆన్సర్ అట్ దిస్ టైమ్, రైట్. అండ్ నెక్స్ట్ వన్ యూస్ ఎక్స్ప్లెయిన్ ద ప్రైస్ చిట్స్ అండ్ దెన్ బ్యాండ్ పిరమిడ్ స్కీమ్స్, రైట్. ఈ రెండింటి కూడా అవసరమైతే యూసీ ప్రైస్ చిట్ తెలుసు కదా మీ అందరికి, చిట్ మనీ యాక్ట్లో, రైట్. దాని తర్వాత ఏంటిది మా యూసీ హియర్ వాట్ ఈస్ దిస్ కేస్ మా డిస్కస్ ద ప్రిన్సిపల్ లేడ్ డౌన్ ఇన్ ది వాట్ Gunwant Lal and state of MP regarding the what ma, right. సో అక్రమ ఆయుధాలు ఏవైతే కనుక పెట్టుకుంటారో దానికి కూడా గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి. అండ్ దట్ ఈస్ అగైన్ వాట్ మా దిస్ కేస్లా. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, బట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ యూ మస్ట్ నో, రైట్. డిస్కస్ ద మిస్యూజ్ అండ్ యాంటిసిపేటరీ బెయిల్ ఇష్యూస్ విత్ రిఫరెన్స్ టు వాట్ మా సుభాష్ కైలాష్నాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. అగైన్ ఇది SC/ST మా, ఈ కేసులో రిలేటెడ్ టు వాట్ SC/ST యాక్ట్, ఓకేనా. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ ఏంటిది మా డిస్కస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ విత్ రిఫరెన్స్ టు వాట్ మా సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ మన్మోహన్ సింగ్. ఇది ఒక స్కామ్ సంబంధించింది, రైట్. సో అగైన్ ఇట్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నీడ్ టు బి అండర్స్టూడ్. దీని తర్వాత నెక్స్ట్ ఏంటిది మా ఇంచుమించు ఆల్మోస్ట్ యూసీ కోర్ట్ టువర్డ్స్ ది వాట్ మా సెక్స్ వర్కర్స్ రైట్. సార్ ఇది ఏ యాక్ట్లో ఉంది సార్ సెక్స్ వర్కర్స్ రైట్? ఎస్, ITPA, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్, రైట్. సో దాంట్లో క్లియర్గా ఉంటుంది, ఒకసారి అది చూడండి, రైట్. సో ఇక్కడ కూడా ఇది తెలుసు కదా పోక్సో దాంట్లో స్కిన్ టు స్కిన్, అర్థమైంది కదా, ఎస్. ద నెక్స్ట్ వన్ యూ సీ డిస్కస్ ద రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ విత్ రిఫరెన్స్ టు ది వాట్మా ఇట్స్ ప్యూర్లీ ఆర్టికల్ నెంబర్ 21, రైట్. సో ఇట్లాంటి కేసులాస్ కూడా కొన్ని ఉంటాయి, అవసరమైతే యూ హ్యావ్ టు థింక్ దిస్ యాంగిల్ యాజ్ వెల్, రైట్. ఎస్, ఒక్కసారి సార్ లిటరల్గా క్వశ్చన్ ఇలా ఉంటుంది సార్, డిఫైన్ ది వర్డ్ యూసీ ఎట్లా ఆన్సర్ రాసేది సార్. దీంట్లో కనుక అడిగితే షార్ట్ ఆన్సర్ కనుక రాయాలనుకుంటే 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ కనుక అడిగితే ఇఫ్ ఇట్ ఈస్ ద క్వశ్చన్ లైక్ దిస్, రైట్. డిఫైన్ ఎ డొమెస్టిక్ రిలేషన్షిప్ అండర్ ది వాట్ మా DV యాక్ట్, రైట్. సార్ ఎట్లా డిఫైన్ చేస్తాం సార్, హౌ వీ హ్యావ్ టు రైట్, ఎట్లా రాయాలి సార్ మీరు కనుక చూసారనుకోండి స్ట్రేట్ ఫార్వర్డ్ సార్. దీంట్లో మీరు వేరే యాక్ట్లో ఉన్నది కాపీ పేస్ట్. వెన్ దే ఆర్ ఆస్కింగ్ ది వర్డ్ యూ సీ డిఫైన్, అవునా కదా, యూ సీ ఇన్ దిస్ కేస్